నమ్మినా నమ్మకపోయినా రేపు ఎంతో శక్తివంతమైన అమావాస్య నుండి కూడా వృశ్చిక రాశి వారికి నమ్మలేని అదృష్ట మార్పులు ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే. ఒక స్త్రీ కారణంగా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే మీ జీవితంలో కనిపిస్తూ ఉందండి. అసలు రేపు శక్తివంతమైన అమావాస్య నుండి కూడా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది, ఒక స్త్రీ వీరి జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకురాబోతోంది, వీరు ఏ విషయాల్లో కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వ రాశి. లక్షణరీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది, అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగానే ఉంటాయి. ముగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావము అయినందువలన బయట పడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో వీరెప్పుడు కూడా ముందుకు వెళతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో మనోబలం తగ్గకుండా చూసుకుంటే మేలు జరుగుతుంది. ఆలోచనలలో మార్పు కలగకుండా చూసుకోండి. కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. కొన్ని సంఘటనలు మీకు జ్ఞానోదయం కలిగిస్తాయి. లింగాష్టకం చదివితే మేలు, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఉన్నతమైన కాలం నడుస్తుంది. అదృష్ట ఫలాలు ఉన్నాయి. లక్ష్యం పైన స్పష్టత కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యం అన్ని విధాలుగా సహకరిస్తుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. ప్రారంభించిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసి పెద్దల యొక్క అధికారుల నుండి ప్రశంసలు కూడా అందుకుంటారు. శత్రువులు మిత్రులు అవుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇష్టదేవతా శ్లోకం మీకు ఎంతగానో శుభాన్ని కూడా చేకూర్చుతుంది అని చెప్పడంలో అస్సలు సందేహం అనేది కనిపించడం లేదండి. అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వారికి ఏ సమయంలో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి, అసలు వీరి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది, వీరికి గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉందా లేదా అనే విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. వృశ్చిక రాశికి సంబంధించినటువంటి గ్రహాల అనుకూలతను చూసుకున్నట్లయితే కనుక వృశ్చిక రాశికి చెందిన వారికి ఈ సమయంలో ప్రధానంగా మీ భాగస్వామ్యాలు, ఆర్థిక వనరులలో మార్పులను తీసుకురాబోతూ ఉన్నాయి. ఒక స్త్రీ కారణంగా మీరు ఒక్క విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒక స్త్రీ కారణంగా మీ ఆరోగ్యంలో, అలాగే పనికి సంబంధించినటువంటి మీ విషయాల్లో కూడా కొంచెం అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆ స్త్రీ కారణంగా మీరు ఈ 2 విషయాల్లో కూడా జాగ్రత్తలు అయితే వహించాల్సి ఉంటుంది. కెరియర్ పరంగా మీకు ఇది చాలా మంచి సమయాన్ని చూసే అవకాశాలు అయితే కలుగుతాయి. మీకు ముఖ్యంగా మే నెల 3వ వారం నుండి కూడా మీ ప్రాజెక్ట్ని పూర్తి చేయడం కొరకు మీరు ఓవర్ టైం పని చేయాల్సి రావచ్చు. మీకు అదనపు బాధ్యతలు స్వీకరించాల్సిన అవసరం అయితే కలగవచ్చు. వృత్తి కానీ పనిచేసే ప్రదేశంలో కానీ మీకు కొంత మార్పు అనేది ఉంటుంది. ఇతరుల పనిలో జోక్యం అయితే అసలు చేసుకోవద్దు. దాని కారణంగా మీరు వారి పనిని కూడా పూర్తి చేయడానికి దారి తీయవచ్చు. ఈ నెల ద్వితీయార్థంలో ప్రయాణాలు అధికంగానే ఉంటాయండి. ఈ నెలలో మీకు ఆర్థికంగా మంచి సమయం అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు మీ యొక్క ఆదాయంలో పెరుగుదలను కూడా చూడవచ్చు. అయితే అదే సమయంలో మీరు వినోదం లేదా పిల్లల ఆరోగ్యం మరియు రుణాన్ని తిరిగి చెల్లించడానికి చాలా డబ్బును కూడా ఖర్చు చేయవచ్చు. ఈ నెల పెట్టుబడులకు కూడా అసలు మంచిది కాదనే చెప్పాలి. ఆరోగ్యపరంగా మీకు ఈ నెల చాలా బాగుంటుంది. అయితే మొదటి వారంలో మీరు మూత్ర లేదా చర్మ సంబంధిత ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ద్వితీయార్థంలో మీరు ఆరోగ్య సమస్యల నుండి కోలుకోబోతూ ఉన్నారు. మరియు పెద్దల ఆరోగ్య సమస్యలు అయితే ఏమీ వీరికి ఉండవు. కుటుంబ పరంగా మీకు చాలా మంచి సమయం ఉంటుంది. మీరు మీ యొక్క పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలం గడుపుతారు. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు. మీ జీవితానికి భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి కానీ ఆరోగ్యం మెరుగుపడడం కానీ జరుగుతుంది. ఈ నెలలో వ్యాపారవేత్తలకు కొంచెం సాధారణ వ్యాపారం కలిగి ఉంటుంది. ప్రథమార్థంలో ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థాలే మీకు ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
మరియు తక్కువ రాబడిని కూడా పొందవచ్చు కనుక మీరు దీనిపైన దృష్టి పెట్టాలి. మరియు సరైన పరిశోధన లేకుండా పెట్టుబడి అయితే పెట్టకూడదు. విద్యార్థులకు మంచి సమయం కనిపిస్తుంది. మీరు పెద్దలు లేదా టీచర్ల నుండి కొంత మద్దతును కూడా పొందబోతూ ఉన్నారు. వారు కోరుకున్న సంస్థలలో ప్రవేశాన్ని కూడా పొందుతారు. పోటీ పరీక్షలు రాసేవారు ఆశించిన ఫలితాన్ని పొందడానికి కష్టపడి పనిచేయాలి మరియు కష్టపడి ప్రయత్నించడం మానుకోకూడదు. ప్రథమార్థంలో చదువు విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ విషయంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి వారికి భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి చాలా ఇష్టపడతారు. చాడీలు చెప్పేవారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. సిద్ధాంతాలు రోజుకి ఒక్కసారి మార్చుకునే మనస్తత్వం అయితే మాత్రం వీరికి లేదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణమవుతుంది. జీవితంలో ఎదగకపోవడానికి ఇదే కారణమవుతుంది. మంచితనము, పట్టుదల అధికంగా ఉండడానికి కూడా ఇదే కారణము. ఈ రాశి వారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు వీరి జీవితంలో మంచికి దారి తీస్తాయి. సోదర సోదరి వర్గము ఎదుగుదలలో ముఖ్యమైన పాత్ర వహిస్తారు. బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగానూ మారుతుంది. వీరు అనేక మందికి శత్రువు అవుతారు. ఈ రాశివారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తిని కూడా కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది. ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు. ఈ స్థితి జీవితకాలము కొనసాగుతుంది. వీరి యొక్క సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధము ఏర్పడుతుంది. జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోధించడానికి వీరు ఎవరి అండా కూడా లేకుండా శ్రమిస్తారు. అనుకున్నది సాధిస్తారు. ఈ రాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన, నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూసిన సహాయం అయితే మాత్రము అందదండి. ఈ కారణం చేత అభివృద్ధి కూడా కుంటుపడవచ్చు. సామాజిక సేవా కార్యక్రమాల పేరుని సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజా సంబంధాలు, వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి. ఈ వృశ్చిక రాశి వారు పోలీసు అధికారులుగా, న్యాయమూర్తులుగా, భూమి సంబంధిత వ్యాపారులుగా రాణిస్తారు. బంధువులతో వైరము, స్త్రీలతో వైరము, పరోక్ష శత్రుత్వము వీరికి ఇబ్బందులు కూడా కలుగజేసే అవకాశాలు ఉన్నాయండి. వృశ్చిక రాశి వారు గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అయితే చాలా అవసరము. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసినా చాలా మంచి ఫలితం అనేది వీరికి లభిస్తుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు 3, 7 మరియు 9. అయితే 4, 5, 6 మాత్రం అశుభ సంఖ్యలు. సోమవారం, మంగళవారం మరియు గురువారం వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన రోజులు. ఈ రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి కొత్త పనులు మొదలు పెట్టినట్లయితే వెనుతిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. వీలున్నప్పుడు అలా మీ నుదుటిపైన కుంకుమ తిలకం రాయండి. మర్రి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వెరలో పోసిన తర్వాత పాలతో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి. నీటి ప్రవాహాలకు దూరంగా ఉంటే మేలు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.